Hello everyone. Today I am going to give examples on tenses. First example, she dash go to college every day. సో ఇక్కడ టెన్సెస్లో ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది వర్బ్. సో ఎప్పుడు ఎగ్జామ్లో ఎప్పుడు మనకి వర్బ్ వన్నే ఇస్తాడు. సో ఇక్కడ ఈ వర్బ్ వన్నే అకార్డింగ్ టు సెంటెన్స్ వీ హ్యావ్ టు చేంజ్. ఆ సెంటెన్స్కి సూటబుల్ అయ్యే విధంగా అక్కడ వర్బ్ ఫామ్ అనేది రాయాలి. ఆప్షన్స్ చూద్దాం. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్? go, went, goes, going. Which one is the correct answer? Option C, goes, is the correct answer. She goes to college every day. ఇక్కడ గోస్ అనేది ఎలా కరెక్ట్ అంటే చూడండి, ఇక్కడ ఎవ్రీ డే అని ఉంది సెంటెన్స్లో. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. సో ఇక్కడ ప్రతిరోజు చేసే యాక్షన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్, వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, ఇక్కడ గో అనేది దాన్ని వర్బ్ వన్గా తీసుకోవాలి. దాని వర్బ్ ఫామ్ వన్ ఏమొస్తుంది రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్, గో టు కాలేజ్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అంటే మనం రోజు చేసే పనులు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సో ఇక్కడ గోకి వర్బ్ వన్ ఏమొస్తుంది? గో. కానీ ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ షీ ఉంది కదా, షీ, హీ, ఇట్, వీటికి ఏం తీసుకోవాలి? ఇక్కడ ఉన్న వర్బ్ వన్ ఉంది కదా, ఈ వర్బ్ వన్కి ఎస్ లేకపోతే ఈఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ షీ ఉంది కాబట్టి ఈఎస్, గోకి ఈఎస్ యాడ్ చేయాలి. ఈఎస్, గోస్. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెంబర్ 2, he dash drink coffee every morning. Options: drink, drinks, is drinking, none of this. Which one is the correct answer? Option B, drinks, is the correct answer. He drinks కాఫీ ఎవ్రీ మార్నింగ్. సో ఇక్కడ డ్రింక్స్ ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు చేసే యాక్షన్స్. ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు కాఫీ తాగుతాడు. సో ప్రతిరోజు చేసే యాక్షన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్ వన్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది ఎప్పుడు మనకు వర్బ్ వన్నే ఇస్తారు. సో అకార్డింగ్ టు సెంటెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద వర్బ్. ఇక్కడ డ్రింక్స్ ఎలా వస్తుంది అంటే ఎవ్రీ రోజు చేసే పనులని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ డ్రింకే వస్తుంది యాక్చువల్గా. మరి హీ, షీ, ఇట్ ఉంటే ఇక్కడ ఉన్న వర్బ్కి ఎస్ లేకపోతే ఈఎస్ కలపాలి. సో డ్రింక్కి ఏమొస్తుంది? ఎస్ కలపాలి. డ్రింక్స్, హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, ద ఎర్త్ డాష్ రివాల్వ్ అరౌండ్ ద సన్. అంటే ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్షన్. నిత్య సత్యాలన్నింటినీ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇదనే కాదు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇట్లా ఆ ఎగ్జాంపుల్స్ నిత్య సత్యాలు ఏవి ఉంటాయో అవన్నింటినీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ అంటే వర్బ్ ఎలా ఉంటుంది? వర్బ్ వన్, రివాల్వ్. సో ఎర్త్ అంటే ఏంటిది? హీ, షీ. ఇది ఎర్త్ని ఎట్లా తీసుకోవాలి? మనం ఇట్ అనుకోవాలి, ఇట్లాగా అనుకోవాలి. సో హీ, షీ, ఇట్కి ఏమవుతుంది? వర్బ్కి ఎస్. ఇది వర్బ్ కదా, వర్బ్కి ఎస్ లేకపోతే ఎస్ యాడ్ చేయాలి. సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో లెట్స్ సీ ఆప్షన్స్. ఆప్షన్స్: రివాల్వ్స్, ఈజ్ రివాల్వింగ్, రివాల్వ్, నన్ ఆఫ్ దిస్. ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? Option A is the correct answer. Revolves. The earth revolves around the sun. Next question. Fourth question. Birds dash fly in the sky.
ఆప్షన్స్ ఫ్లై, ఫ్లయింగ్, ఈజ్ ఫ్లయింగ్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఫ్లై, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు చెప్పాను కదా, వర్బ్ వన్ వస్తుంది, ఇది ఏముంటే అదే వచ్చేస్తుంది. మనకి ఎగ్జామ్లో కూడా ఇక్కడ బ్రాకెట్లో ఎప్పుడు వర్బ్ వన్ ఇస్తాడు. సో అకార్డింగ్ టు ద సెంటెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్, ద రివర్ డాష్ ఫ్లో అండర్ ద బ్రిడ్జ్. ఆప్షన్స్ ఫ్లో, ఫ్లోస్, ఈజ్ ఫ్లయింగ్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఫ్లోస్ is the correct answer. The river flows under the bridge. సో ఇక్కడ రివర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ ఇది కూడా కామన్గా జరిగే పనులే. సో అలాంటి వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి, వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, ఫ్లోస్. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్, హీ డాష్ లీవ్ బెంగళూరు ఎస్టర్డే. ఆప్షన్స్ left, leaves, was leaving, none of these. Which one is the correct answer? Option A left is the correct answer. He left Bangalore yesterday. సో ఇక్కడ లెఫ్ట్, లీవ్ అనేది వర్బ్ వన్. సో ఇక్కడ హీ లెఫ్ట్ బెంగళూరు ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్. సో ఎస్టర్డే ఇలా నిన్న జరిగిన, ఎస్టర్డే లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, అట్లాంటి సెంటెన్స్ అన్నింటినీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి, సారీ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ ఏమొస్తుంది, వర్బ్ టు వస్తుంది ఇక్కడ. సో లీవ్కి వర్బ్ టు left. He left Bangalore yesterday. Next question. Venu dash received the letter a week ago. Options was receiving, received, has received, none of these. Which one is the correct answer? ఏది కరెక్ట్ అయి ఉంటుంది ఆన్సర్? ఇక్కడ ఎగో అనే ఉంది అంటే ఇది పాస్ట్ యాక్షన్. సో రిసీవ్ అనేది వర్బ్ వన్. సో ఇక్కడ ఏమొస్తుంది, పాస్ట్ యాక్షన్ అంటే వర్బ్ వన్ ఉంది. సో పాస్ట్ యాక్షన్ అంటే ఏమొస్తుంది, వర్బ్ టూ వస్తుంది. ఆప్షన్స్ వాజ్ రిసీవింగ్, రిసీవ్డ్, హ్యాస్ రిసీవ్డ్, నన్ ఆఫ్ దిస్. సో రిసీవ్కి వర్బ్ టు రిసీవ్డ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ వీక్ ఎగో, ఇక్కడ ఎస్టర్డే అని, ఎగో అని, లాస్ట్ వీక్, లాస్ట్ వర్డ్, ఈ వర్డ్ సెంటెన్స్లో కనిపిస్తే అది అక్కడ వర్బ్ని వర్బ్ టూగా మార్చాలి. అది సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కీ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అంటే ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ నైట్, లాస్ట్ సండే, లాస్ట్ మండే, ఇలా లాస్ట్ అని కనిపిస్తే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ వన్ని వర్బ్ టూగా మార్చాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th వన్, హీ డాష్ రైట్ ఎగ్జామ్ వెల్ ఎస్టర్డే. సో ఇక్కడ ఎస్టర్డే అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. వర్బ్ అనేది ఇక్కడ రైట్ అనేది వర్బ్ వన్. సో ఆప్షన్ ఇక్కడ ఏమొస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పాస్ట్ టెన్స్ వర్బ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది చూద్దాం. ఆప్షన్స్ రోట్, రైట్స్, వాజ్ రైటింగ్, హ్యాస్ రిటర్న్.
ఇక్కడ కీవర్డ్స్ అంటే ఎస్టర్డే అని ఉంది. ఎస్టర్డే అని అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ ఎలా ఉండాలి? వర్బ్ టూగా ఉండాలి. రైట్కి వర్బ్ టూ wrote. Option A is the correct answer. He wrote exam well yesterday. Next question. Ninth one, I play cricket every morning last year. Options: played, had played, has played, none of these. Which one is the correct answer? Option A, played is the correct answer. I played cricket every morning last year. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పిన లాస్ట్ ఇయర్ అనేది కీవర్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ ఎలా ఉంటుంది? వర్బ్ టూ వస్తుంది. ప్లేకి అనేది వర్బ్ వన్, ప్లేకి వర్బ్ టూ ఏంటి? ప్లేడ్. నెక్స్ట్ క్వశ్చన్. Tenth one, Teja dash meet him tomorrow. Options: meet, will meet, shall meet, met. ఇక్కడ సెంటెన్స్ చూస్తే దీంట్లో టుమారో అనే ఉంది. టుమారో అంటే ఫ్యూచర్ యాక్షన్. సో ఫ్యూచర్ అంటే అది ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్లో ఇందులో ఏది కరెక్ట్ మరి? ఆప్షన్స్లో ఇక్కడ ఆప్షన్స్లో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ మీట్, తేజ విల్ మీట్ హిమ్ టుమారో. సో ఇక్కడ టుమారో అని ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ తేజ అనేది సబ్జెక్ట్. దాని తర్వాత తేజ అంటే హీ, షీ, వీటికి ఏమొస్తుంది? విల్ వస్తుంది. హీ తర్వాత విల్. సో వర్బ్ అనేది వర్బ్ వన్ వస్తుంది. సో మీట్ యాజ్ టీజ్గా రాయాలి. తేజ విల్ మీట్ హిమ్ టుమారో. నెక్స్ట్ క్వశ్చన్. 11th one, she dash submit the report by Monday. Options: will submit, submitted, had submit, has submit, none of these. Which one is the correct answer? సో ఇక్కడ క్వశ్చన్లో చూస్తే బై మండే అంటే నెక్స్ట్ మండే, కమింగ్ మండే అని అర్థం. సో అక్కడ అంటే కమింగ్ మండే అంటే ఫ్యూచర్ టెన్స్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్స్ విల్ ఆర్ షెల్ అని వస్తుంది. సో సబ్జెక్ట్ వర్బ్ ఎప్పుడు వర్బ్ వన్ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఇది సబ్మిట్ వర్బ్ వన్నే. సో యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదై ఉంటుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ మీట్, will submit. She will submit the report by Monday. Next one, 12th one, if you run fast, the police dash suspect you. సో ఇక్కడ ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ ఇక్కడ వరకు. సో ద పోలీస్ డాష్ యూ. సో ఇఫ్ క్లాజ్లో ఎప్పుడు రెండు సెంటెన్సెస్ ఉంటాయి, టూ సెంటెన్సెస్ ఉంటాయి. ఇదొకటి, టూ సెంటెన్సెస్ ఉంటాయి. ఈ టూ సెంటెన్స్లో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. మరి ఇక్కడ ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏమొస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఇది ఆప్షన్ ఏ విల్ సస్పెక్ట్.
suspected, is suspecting, none of this. ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రావాలి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ సస్పెక్ట్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ ద పోలీస్ విల్ సస్పెక్ట్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. 13th one. The President of America dash visit shortly. సో ఇక్కడ వర్బ్ ఏముంది? విజిట్. వర్బ్ 1 ఇది. షార్ట్లీ అంటే ఈ షార్ట్లీ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైలీ, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, షార్ట్లీ ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్స్ అనేటివి ఎక్కువగా ఉపయోగపడతాయి మనకి. సో ఆప్షన్స్ చూద్దాం. విజిట్స్, విల్ విజిట్, ఈజ్ విజిటింగ్, నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? Option A is the correct answer. Visits. The President of America visits shortly. Next question. 14th one. They are dash watch program now. Options: watches, is watching, watched, none of these. Which one is the correct answer? సో ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఆర్ వస్తుంది. ఆర్ వాచింగ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ప్రోగ్రామ్ నవ్. సో ఇక్కడ నవ్ అంటే ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ సెంటెన్స్ అన్నింటినీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దాంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? ఈజ్, ఆర్, యామ్. ఈజ్, ఆర్, యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ప్లస్ వర్బ్ అనేది వాచ్ వర్బ్ 1 ఉంటుంది. ప్లస్ ఇంగ్ ఫామ్ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది కలపాలి. దే ఆర్ వాచింగ్ ప్రోగ్రామ్ నవ్. నెక్స్ట్ క్వశ్చన్. Fourteenth one. Look, the old man dash walk across the street. Options: is walking, walks, walked, none of these. Which one is the correct answer? Option A is walking. Look, the old man is walking across the bridge. సో ఇది ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్లో లుక్ అని ఉంది. ఇది లుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపట్టాలంటే ఈ లుక్ అని ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్, సీ. సో ఇవన్నీ ఈ వర్డ్స్ని మనం ఎప్పుడు మాట్లాడతామో అప్పుడే ఆ టైంలోనే యూజ్ చేస్తాం. లుక్ అని, సీ, వాచ్ అట్లా. సో ఇంకా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? ఈజ్, ఆర్, యామ్ ప్లస్ వర్బ్ ఎలా ఉంటుంది? వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వాక్ అనేది వర్బ్ 1. సో సెంటెన్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా వర్బ్ 1 రాయాలి. ఓల్డ్ మ్యాన్ అంటే ఈజ్ వస్తుంది. ఈజ్ వాకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. షీ డాష్ రైట్ ఏ లెటర్ అట్ ప్రజెంట్. ఆప్షన్స్: రైట్స్, రోట్, ఈజ్ రైటింగ్, నన్ ఆఫ్ దిస్.
సో ఇక్కడ రైటింగ్ అని వస్తుంది. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ రైటింగ్. షీ ఈజ్ రైటింగ్ లెటర్ అట్ ప్రజెంట్. అట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు చేస్తున్న యాక్షన్స్ని మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఈజ్ రైటింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఈజ్ ఆర్ యామ్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అట్ ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్. రవి డాష్ రీడ్ ఏ బుక్ నవ్. ఆప్షన్స్ read, is reading, was reading, none of this. Which one is the correct answer? Option B is the correct answer, is reading. Ravi is reading a book now. సో ఇది ఎలా ఆప్షన్ బి ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ నవ్ అని ఉంది. ఇప్పుడు నవ్ అంటే ఇప్పుడు, నవ్, ఎట్ ప్రజెంట్, సి, లుక్ ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ చూస్తే మనం ఆటోమేటిక్గా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపట్టాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఆల్రెడీ రీడ్ అని ఉంది కాబట్టి దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే రీడింగ్. రవి ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్. 17th వన్. ఇండియా డాష్, ఇందులో బీ ఫామ్ రాయాలి. ఏ లార్జ్ కంట్రీ. ఆప్షన్స్ ఈజ్, వాజ్, హ్యాజ్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా ఈజ్ ఏ లార్జ్ కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. 18th one. When she dash cook, she heard someone knocked the door. Options is cooking, was cooking, cooked, none of these. Which one is the correct answer? దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఇక్కడ సెంటెన్స్ చూస్తే వెన్ షీ కుక్, దాని తర్వాత షీ హర్డ్ అని ఉంది. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చే సెంటెన్స్లో కూడా పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. ఇక్కడ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. కానీ ఏ ఆప్షన్ కరెక్ట్ మరి దీంట్లో? ఇక్కడ వాస్ కుకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ షీ వాస్ కుకింగ్ షీ హర్డ్ సమ్వన్ నాక్డ్ ద డోర్. తను కుకింగ్ చేసేటప్పుడు ఏ టైంలో జరిగింది అంటే తను కుకింగ్ చేసే టైంలో సౌండ్ అనేది వచ్చింది, ఆ యాక్షన్ జరిగింది. ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకొక యాక్షన్ జరిగింది, అది పాస్ట్ టెన్స్లో. అండ్ ఇంకా దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఇక్కడ వెన్ అని ఉందనుకో అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపట్టాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్ అనే వస్తుంది. వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ప్లస్ వర్బ్ అనేది వర్బ్ 1 ఉంటుంది, ప్లస్ దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. కుక్ ప్లస్ ఇంగ్ ఫామ్, కుకింగ్. వెన్ షీ వాజ్ కుకింగ్. సో వెన్ అని ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 19th వన్. వెన్ సీత రీచ్డ్ హోమ్ ద చిల్డ్రన్ డాష్ వాచ్ టీవీ. ఇప్పుడు ముందు సెంటెన్స్లో ఆల్రెడీ చెప్పాను, వెన్ అని ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూ జరుగుతున్న యాక్షన్. పాస్ట్ అంటే పాస్ట్లో ఏ యాక్షన్ జరుగుతూ ఉంది, నిన్న జరిగిపోయినప్పుడు ఏదైనా ఇప్పుడు జరుగుతున్నట్టు చెప్పాలి. ఇక్కడ వెన్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఆప్షన్స్ వాచెస్, వాచ్డ్, was watching, is watching.
Option C is the correct answer. Was watching. When Sita reached home, the children were watching. సో ఇక్కడ చిల్డ్రన్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ వాజ్ వస్తుంది. ఇక్కడ ఇది ప్లస్ వాచ్ పక్కన ఇంగ్ అని రాయాలి. వాచింగ్, వాజ్ వాచింగ్. వెన్ సీత రీచ్డ్ హోమ్ ద చిల్డ్రన్, సారీ ఇక్కడ వర్ అని వస్తుంది. చిల్డ్రన్ అంటే ప్లూరల్, చైల్డ్ అని అంటే ఒకటే. సో చైల్డ్ అంటే వాజ్ వస్తుంది చైల్డ్కి. సో చిల్డ్రన్ అంటే ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ అని వస్తుంది. చిల్డ్రన్ వర్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ డాష్ రెయిన్ వెన్ ఐ మెట్ హిమ్. సో ఇక్కడ వెన్ అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో వస్తుంది అని ఆల్రెడీ అర్థమవుతుంది. ఆప్షన్స్ చూద్దాం. ఈజ్ రైనింగ్, వాజ్ రైనింగ్, రెయిన్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అతన్ని కలిసినప్పుడు ఆ టైంలో ఏమవుతుంది, వర్షం పడుతూ ఉంది. అప్పుడు నిన్న జరిగిన యాక్షన్ ఇప్పుడు చెప్తున్నాం. అదే ఇప్పుడు చెప్తున్నాం కానీ అది నిన్న జరుగుతూ ఉండే యాక్షన్. నిన్న ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు ఏం చేయాలి, వాజ్ యూజ్ చేయాలి. వాజ్ లేకపోతే వర్. నెక్స్ట్ క్వశ్చన్ 21. బై దిస్ టైమ్ టుమారో వీ డాష్ రైట్ ఎగ్జామ్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి, వి రైట్ ఎగ్జామ్, రేపు ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం అంటే రాస్తూ ఉంటాము. ఏ యాక్షన్ జరుగుతూ ఉంటుంది, రాస్తూ ఉంటాం. అది కంటిన్యూ యాక్షన్, రాస్తూ ఉంటాం అని. సో మళ్ళీ ఇక్కడ బై టుమారో అంటే ఫ్యూచర్ యాక్షన్. సో ఇది ఏ సెంటెన్స్ అన్నట్టు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్స్ చూద్దాం. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్? ఆర్ రైటింగ్ ఎగ్జామ్, విల్ బీ రైటింగ్, విల్ రైట్, నన్ ఆఫ్ దిస్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమొస్తుంది ఆప్షన్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ బీ రైటింగ్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ కంటిన్యూ యాక్షన్ అంటే వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ బీ, సారీ విల్ బీ అని వస్తుంది, విల్ కాదు, విల్ బీ ఆర్ షెల్ బీ. విల్ బీ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. సుధా డాష్ జస్ట్ కమ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ హోమ్. ఆప్షన్స్ కేమ్, హ్యాస్ కమ్, కమ్స్, నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాస్ కమ్. ఇక్కడ జస్ట్ అని అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్స్, కంప్లీట్ అయిన యాక్షన్ ప్లస్ ఇప్పుడే జరిగింది, ఇంతకుముందు ఒక 10 minutes 1 hour క్రితం అట్లా జరిగిన ఈరోజు జరిగిన యాక్షన్స్ని చెప్పడానికి మనం ఇది హ్యాస్ జస్ట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సుధా హ్యాస్ జస్ట్ కమ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ హోమ్. ఇదేంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ లేకపోతే హ్యావ్ వస్తుంది. ప్లస్ వర్బ్ ఏమవుతుంది, ఇక్కడ వర్బ్ 1 ఉంటుంది, వర్బ్ 2గా మారిపోతుంది, సారీ వర్బ్ 3 అవుతుంది. సో కమ్కి వర్బ్ 3 ఏంటిది కమ్, వర్బ్ 2 కేమ్ వస్తుంది, వర్బ్ 3 సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది, వర్బ్ 3. సుధా హ్యాస్ జస్ట్ కమ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్.
Already I dash see the movie. Options: have seen, has seen, saw, none of this. Which one is the correct answer? Option A is the correct answer. Have seen. Already I have seen the movie. సో ఆల్రెడీ అంటే ఇంతకు ముందే నేను చూశాను అంటే అది జరిగిపోయిన యాక్షన్. అది ఇది ఇప్పుడిప్పుడే జరిగిపోయిన యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అంటే ఐకి ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుంది. సి అనేది వర్బ్ 1. సో సికి వర్బ్ 3 ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు వర్బ్ 3గా మారి ఉంటుంది. సో హ్యావ్ సీన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 24th. When I reached the stadium, the match dash start. ఇక్కడ వెన్ అని ఉంటే ఇది పాస్ట్ టెన్స్. ఆప్షన్స్: స్టార్టెడ్, హ్యాస్ స్టార్టెడ్, హ్యాడ్ స్టార్టెడ్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? Option C is the correct answer. Had started. When I reached the stadium, the match had started. సో ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. వెన్ ఐ రీచ్ ద స్టేడియం, ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్. ఇందులో వెన్ ఐ రీచ్ ద స్టేడియం అంటే నేను స్టేడియంకి రీచ్ అయ్యేసరికి మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 2 సెంటెన్స్ పాస్ట్ యాక్షన్సే. సో కానీ ఇక్కడ వెన్ ఐ రీచ్ ద స్టేడియం అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్, హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అని ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్కి వర్బ్ 3, స్టార్టెడ్, హ్యాడ్ స్టార్టెడ్. ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ కంప్లీట్ అయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. The boys dash play football since 4 o'clock. Options are playing, have been playing, played, had been playing. Which one is the correct answer? Option B is the correct answer. Have been playing. The boys have been playing football since 4 o'clock. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సో ఎలా గుర్తుపట్టాలి అంటే కీవర్డ్స్ తోటి గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక్కోసారి సెంటెన్స్ కన్ఫ్యూజ్ కావచ్చు. అన్నిటి కాకపోయినా కొన్నింటిని మాత్రం మనం కీవర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి టెన్సెస్ అనేటివి. సో ఇక్కడ సిన్స్ అని ఉంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే సెంటెన్స్ అనే గుర్తుపెట్టుకోవాలి. సిన్స్ లేకపోతే ఫర్ అని ఉంటాయి, ఇవి 2 ఉంటాయి. సో ఇక్కడ సిన్స్ అని ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో హ్యావ్ బీన్ లేకపోతే హ్యాస్ బీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వర్బ్ అనేది ఎప్పుడు వర్బ్ 1 ఉంటుంది, దానికి ఇంగ్ ఫామ్ రాయాలి, ప్లేయింగ్ అవుతుంది. ద బాయ్స్ అంటే ఇక ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. ద బాయ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ since 4 o'clock. Thank you for watching. If you have any doubts, you can message me in chat box.